హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యూమన్ టాకీస్. ఫ్రెండ్స్, మనందరూ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో, అంటే ఈ వారం రోజులుగా మనం అందరూ వింటున్నటువంటి ఒకే ఒక మాట, ఫ్లైట్లన్నీ ఆగిపోయాయి. ఇండిగో ఫ్లైట్స్ మొత్తం ఆగిపోయాయి. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు వింటూనే ఉన్నాం. ప్రతి ఎయిర్పోర్ట్లోన ఒకవైపు బెంగళూరు, మరోవైపు హైదరాబాద్, మరోవైపు చెన్నై, ఇలా ఎక్కడ చూసినా ఇండిగో ఫ్లైట్స్ అనేవి ఆగిపోయాయి. ప్రయాణికులు ధర్నాలు చేస్తున్నారు, ఇండిగో గురించి నినాదాలు చేస్తూ. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఇండిగో ఫ్లైట్స్ ఆగిపోవడానికి ముఖ్య కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే, ఒక కాలంలో గుర్గాంలోని ఒకే ఒక లో కాస్ట్ ప్రయాణికుల కోసం ఉన్నటువంటి ఒక ఎయిర్లైన్స్ ఇండిగో ఒక టైంలో. కానీ ఇప్పుడు దేశంలోని అతి పెద్ద మార్కెట్, షేర్ మార్కెట్ 60% షేర్ మార్కెట్ ఉన్నటువంటి ఇండిగో, అతి పెద్ద మార్కెట్ ఉన్నటువంటి ఇండిగో ఈరోజు ఎందుకు ఇలా అయిపోతుంది? కారణం ఏంటి? అంత పెద్ద పేరున్నటువంటి ఇండిగో ఎందుకు ఇలా అయిపోయింది? లో కాస్ట్, చెప్పాలంటే లో కాస్ట్, ప్రతి ఒక్కరిని విమానంలో తీసుకెళ్ళగలిగేటటువంటి, ఎంతో మంది విమానం ఎక్కాలి, మనం ఒక్కసారన్నా ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ప్రయాణం చేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఇలాంటి వారి కోసం ఏదైనా ఉంది అంటే ఒక మంచి ఎయిర్లైన్స్, అది ఇండిగో. అలాంటి పేరున్నటువంటి ఇండిగో ఈ రోజు ఇటువంటి పరిస్థితికి రావడానికి కారణం ఏంటో తెలుసా? అసలు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే యాక్సిడెంట్లు అనేవి ఇండిగోకి లేవన్నమాట. ఇంకొకటి ఏమంటే సేఫ్టీ ల్యాండింగ్. ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా కొంచెం ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే అలాంటి టైంలో సేఫ్టీగా ఎలా ల్యాండ్ చేయాలనేవి చిన్న చిన్న కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయే తప్ప ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్లు అనేవి ఇండిగోకు లేవన్నమాట. ఇంకా పెద్ద మెట్రో ఎయిర్పోర్ట్లలో ఆన్ టైం పర్ఫార్మెన్స్ లో 84% పైగా ఫ్లైట్స్ నడిపినట్లు రికార్డ్ అయితే ఉందన్నమాట ఆన్ టైం. ఇంకా ఇతర ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటాయి కదా, వాటికంటే బెటర్ గా ఇండిగో ఉన్నట్లయితే రికార్డులు ఉన్నాయి. కొన్ని సైట్లలో ఇండిగో రేటింగ్ చూసుకున్నట్లయితే 7కి 5 ఇస్తున్నారు అన్నమాట. ఇలా ఆన్ టైం చూసుకున్నట్లయితే చాలా హై రేంజ్ ప్రొఫైల్ గా దీన్ని అందరూ చెప్తున్నారన్నమాట. అంటే ఇలాంటి రేటింగ్ ఉన్నటువంటి ఎయిర్ బేస్ మన ఇండియాలో ఏదీ లేదు, ఇదే హైలో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యింది? ఇలాంటి పేరున్నటువంటి ఎయిర్ ఇండియా ఎందుకు ఇలా అయ్యింది అంటే ఒకటి, గవర్నమెంట్ ఒక జీవో అయితే తెచ్చింది. 2 years బ్యాకే తెచ్చింది అనమాట. ఏంటంటే అది ఇప్పుడు చేస్తున్నటువంటి ఇంజనీర్స్, ఆపరేటర్లు ఉండొచ్చు, వాళ్ళు రోజుకి 4 ల్యాండింగ్లు అంటూ ఇస్తూ ఉంటారనమాట. 4 ల్యాండింగ్లు వాళ్ళ కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం, వాళ్ళ రస్ట్ కోసం అనేసి ఏం చేస్తున్నారంటే 2టికి పరిమితం చేశారన్నమాట. ఇప్పుడు 2 ల్యాండింగ్స్ అనమాట. 2 చోట్లకు వెళ్ళి ఒక చోటకు 2 ల్యాండింగ్లు చేస్తే వాళ్ళకి అంటే డ్యూటీ దిగేసి నెక్స్ట్ ఇంకొకరు వస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఎక్కి ఢిల్లీలో దిగారనుకోండి, అక్కడ ఒకటి అవుతుంది. అక్కడ ఎక్కి హైదరాబాద్లోనూ మళ్ళా బెంగళూరుకు వచ్చారనుకోండి, రెంట్ అయిపోతుంది అనమాట. అంతే, వాళ్ళ డ్యూటీ అనేది క్లోజ్ అయిపోతుంది. కొన్ని ప్లేసుల్లో అయితే ఇంతవరకు అయితే రోజుకు 3 చేసేవాళ్ళు అనమాట, ఇప్పుడు 2 చేస్తున్నారు. ఆ 2 చేస్తుండడం వల్ల ఒక్కసారిగా అంటే వీళ్ళకి ముందుగా చెప్పినా గానీ వీళ్ళు అరేంజ్ చేసుకోలేదన్నమాట. ఎక్కువ మంది ఉద్యోగస్తుల్ని తీసుకోలేదు, చాలా నెగ్లెక్ట్ చేశారన్నమాట ఎయిర్ ఇండియా వాళ్ళు. ఎందుకంటే వేరే కంపెనీ వాళ్ళు ఎవరు అలా చేయలేదు, వారు రూల్స్ పాటించారన్నమాట. జియో గవర్నమెంట్ ఏమైతే పెట్టిందో ఆ జియోని వాళ్ళందరూ పాలించారనమాట. కానీ ఒకే ఒక్క ఎయిర్ ఇండియా మాత్రం చాలా నెగ్లెక్ట్ చేసింది. 2 years బ్యాకే చెప్పినా గానీ వీళ్ళు దాన్ని సరిగా తీసుకోలేదన్నమాట. ఏమైతే అది కానీ చూద్దామని చాలా నెగ్లెక్ట్ చేశారు. అది ఒక్కసారిగా అది గవర్నమెంట్ జీవోను ఫాస్ట్ చేసిన తక్షణమే ఉద్యోగస్తులు ఏం చేస్తారు, ఉద్యోగ వాళ్ళకి వదిలేసి ఒక సంఘాలు ఉంటాయి, కార్మిక సంఘాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఫ్లైట్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఒక సంఘాలు అనేవి ఉంటాయి. వారందరూ ఏం చేశారంటే వాళ్ళు సేమ్ టు సేమ్ ఇలాగే చేశారనమాట. వాళ్ళు 2 షిప్లు అవగానే వారి పాటికి వారు ఇంటికి వెళ్ళిపోయేవారు. అప్పుడు ఏమవుతుంది, ఫ్లైట్స్ అనేవి ఆగిపోతాయి ఇమీడియట్లీ. స్పేర్ ఇప్పుడు హాఫ్ డేకి మార్నింగ్ 5కి వచ్చింటాడు, 5కి మార్నింగ్ 5కి వచ్చి ఒక ట్రిప్ పోయి రిటర్న్ వచ్చే లోపల హాఫ్ డే ఒక 1కో 2కో రిటర్న్ వస్తారు. ఇంతకు ముందు అయితే నైట్ 10కో 11కో కూడా అతనే ఉండేవాడు. ఇప్పుడు అయిపోయాయి. ఇంకా దానికి ఆ ఫ్లైట్కి ఇంకా వేరే ఆపరేటర్ కావాలి, ఎవరు ఎక్కడి నుంచి వస్తారు?
ఇలాంటి సిచ్యువేషన్ అనమాట. ఇలాగా అందరూ డ్యూటీ దిగేసి వాళ్ళు వెళ్ళిపోగా మొత్తం పార్కింగ్ లో వదిలేశారనమాట మొత్తం ఫ్లైట్స్ ని. రోజుకి ఈ రోజు ఇన్ని మనం న్యూస్ లో చూసే ఉంటాం, ఈ రోజు ఇన్ని ఫ్లైట్స్ నిలిచిపోయి, ఈ రోజు ఇన్ని ఫ్లైట్స్ హైదరాబాద్ లో ఇన్ని, బెంగళూరులో ఇన్ని, చెన్నైలో ఇన్ని, ముంబైలో ఇన్ని, ఇలా వేరు వేరే ఒక్కొక్క ప్రాంతంలో ఇన్ని ఫ్లైట్లు నిలిచిపోయే ఇండిగో ఫ్లైట్స్ అనేసి మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఎందుకు? ఆపరేటర్ల కొరత. వారు నెగ్లెక్ట్ చేశారు. వారి స్వార్థం కోసం వారు ప్రజల్ని, ప్రయాణికుల్ని వాడుకున్నారనమాట. ఎందుకంటే ముందే బుకింగ్ చేసేసారు, కావాల్సిన రేట్లు పెట్టి బుకింగ్ ఎవరు తగ్గించారు. వాళ్ళ కంపెనీ ప్రకారం ఎంత రూల్స్ ఉంటుందో అంత పెట్టుకుంటారు వాళ్ళు. కానీ రిటర్న్ ఇవ్వాలి కదా అమౌంట్ టయానికి. రిటర్న్ నుండి వాళ్ళకి అమౌంట్ కంటే మెయిన్ కావాల్సింది వాళ్ళు ఈ రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక పెళ్ళో ఇంకోటి ఏదో ఉంటుంది, వాళ్ళు ఫ్లైట్ లో పోదామని ఫిక్స్ అయి ఉంటారు. ఉన్నట్లుండి ఫ్లైట్ క్యాన్సిల్ అంటే వాళ్ళు ఎక్కడ వెళ్తారు, ఎలా వెళ్తారు? లేదా ఇమీడియట్లీ వేరే ఫ్లైట్ అంటేనా 200-300% ఎక్కువ. అంటే లెక్కేసుకోండి మీరు ఎంతకెంత పెంచేసి ఉంటారనేసి ఫ్లైట్ ఛార్జెస్ అనేది. సార్ ఎప్పుడో చేసుకుంటారన్నమాట 3 months బ్యాక్. మనకు తక్కువలో పడుతుంది, మనం ఫ్లైట్ లో వెళ్ళాలను లేకంటే టయానికి చేరుకోవాలను ఏదో విధంగా చేసుకో ఉంటారు. ఉన్నట్టుండి ఫ్లైట్ ఆపేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? బస్సులో వెళ్తే టైంకి ఇప్పుడు ముంబైకి వెళ్ళాలనుకోండి, అర్ధగంటలో వెళ్ళిపోవచ్చు, అర్ధగంట లేకంటే 40 నిమిషాల్లో వెళ్ళొచ్చు అనే ఒక ఐడియా వాళ్ళకు ఉంటుంది అనమాట. ఒక 20 minutes మ్యాక్సిమం చెప్పాలంటే ముంబై అంటే బెంగళూరు టు. అలాంటి వారు ఉన్నట్లుండి ఆపేస్తే వాడు బస్సులో వెళ్తే ఇప్పుడు మనకి ఏదో ఒక ఇంటర్వ్యూ ఉంటుందో లేకంటే ఇంకో పెళ్ళో ఉంటుందో నైటో, బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా 2 రోజులు పడుతుంది అనమాట. ఎప్పుడు వెళ్తాడు? మినిమం 24 hours కావాలన్నమాట ముంబైకి వెళ్ళాలంటే. ఎలా వెళ్తాడు? వేరే ఫ్లైటా? ఇక్కడ 5,000 బుక్ చేసుకుంటాడు మొత్తం అన్నీ కలిపి. ఒక్కసారికి 20,000 కట్టు ఉంటే వాడు ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలుగుతాడు? ఉన్నవాడు బిజినెస్ చేసేవాళ్ళు లేకంటే బిజినెస్ మ్యాన్లు ఇలాంటి వాళ్ళు అయితే స్పాట్లో కట్టేసి వెళ్ళిపోతారు. సామాన్య మనుషులు ఎంతో మంది ఉంటారు. బస్సులు ట్రైన్లో వెళ్ళే వాళ్ళు కూడా ఫ్లైట్లో వెళ్ళడానికి తక్కువ కాస్ట్లో ముందుగానే బుక్ చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళంతా ఎలా వెళ్ళాలి? లాస్ట్కి ఏం చేసింది? ఇలా జరుగుతున్న పరిస్థితి చూసి ఆ జియోనే ప్రజెంట్ పోస్ట్ పోన్ చేసింది అనమాట గవర్నమెంట్. ఇప్పుడు నార్మల్గా ముందు ఎలా ఉందో అలాగే చేయాలి. ఇప్పుడు ఎన్ని షిఫ్ట్లు చేసేవాడు అన్ని షిఫ్ట్లే చేయాలి. 2 సార్లు వచ్చి వెళితే ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అనే లెక్క అలా చేశారనమాట. ఇప్పుడు ఏం చేయాలి? మామూలుగా ఇంతకు ముందు 4 అంటే రోజు ఫుల్ ఒకటే చేయాలి అనే లెక్కతో మళ్ళా జియో ఇచ్చారు. జియో తేలేదు, మళ్ళీ ప్రజెంట్ అలాగే చెయ్యాలి అనేసి. తప్పదు. ప్రయాణికులను చూస్తుంటే స్టేట్ గవర్నమెంట్లు, సెంట్రల్ గవర్నమెంట్లు ఏం చేస్తాయి? వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆందోళన, వాళ్ళ ధర్నాలు ఏం చేయగలుగుతాం? వాళ్ళ పరిస్థితులు ఎన్ని ఉంటాయో. వీళ్ళు తెచ్చినది కంపెనీ వాడు చేసిన తప్పు, ఇండిగో సంస్థ వాడు చేసిన తప్పు లాస్ట్కి ఎవరికి వచ్చింది? గవర్నమెంట్కి వస్తుంది అది. కాబట్టి గవర్నమెంట్నే జియోని ప్రజెంట్ రద్దు చేసింది. అప్పుడు ఈ సంఘాలు ఊరికే ఉంటారా? వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒక కంపెనీ చేసిన ఒకే ఒక తప్పు వల్ల చూడండి మొత్తానికి చెడ్డ పేరు వచ్చింది. ఈరోజు మొత్తం అందరూ ధర్నాలు చేస్తున్నారు. లాస్ట్కి గవర్నమెంట్నే తప్పు పట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ కోసం మేము ఎందుకు ఇలా చేయాలి, మాకంతా ఇలా కావాలని అసలు జియో పాస్ అయ్యింది కదా. ఇప్పుడు మళ్ళా మేము డే ఫుల్ ఈరోజు మార్నింగ్ 5కి లేస్తే నైట్ 10-11 వరకు చేయాల్సిన అవసరం ఏమి లెక్క చేసింది అనమాట. చేస్తారు ఖచ్చితంగా. ప్రతి కంపెనీలో అయినా కానీ ఇలాంటివి ఉంటాయి. అలాంటిది ఇంకా వీరు మాత్రం ఎలా ఉంటారు? ఊరికే చూడాలి. ప్రజెంట్ యాక్ట్ ఇలా చేశారు. ఫ్యూచర్లో అయినా తగినంత పైలట్స్ని తీసుకొని ఇండిగో సంస్థ తర్వాత గవర్నమెంట్ జియోని ముందు నడిపించడానికి సహకరిస్తుందా లేదా ఇలాగే నెక్స్ట్ జరగని ఇలాగే ఇప్పుడు ప్రజెంట్ వదిలేశారు కదా అనేసి ఇలాగే మెయింటైన్ చేస్తుందా అనేది వేచి చూడాలి. చూద్దాం ఇలా ఎన్ని రోజులు జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎంతోమంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఇంకా మంచి వీడియోలు నేను ఇవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.